దిది, నేను లోపల రాగలనా? హే నీతా, లోపల రా మరియు నువ్వు ఎలా ఉన్నావో చెప్పు. నేను బాగున్నాను దిది. దిది, నువ్వు పీరియడ్స్లో ఉపయోగించే పదం గురించి నాకు చెప్పావు. అది ఏమిటి? టెంపో. నువ్వు నాకు అలాంటి విషయం చెప్పావా, కాదా? నీతా, ఇది టెంపో కాదు, దీన్ని టాన్పాన్ అంటారు. అవును, దిది, అదే. కాబట్టి నువ్వు ఈ రోజు దాని గురించి నాకు చెప్పగలవా? అవును నీతా, ఖచ్చితంగా. ఈరోజు నేను నీకు టాన్పాన్ గురించి చెప్పుతాను. టాన్పాన్ ఒక కాటన్ ట్యూబ్తో తయారవుతుంది. దాని మరోవైపున ఒక దారనుంది. దాని సహాయంతో మేము దానిని మా యోనిలో నుండి బయటకు తీసుకుంటాము. ఇది వివిధ పరిమాణాలలో వస్తుంది. మేము మా రక్తం ప్రవాహం ప్రకారం ఎంచుకోవచ్చు. సరే, కానీ దిది, మేము దీన్ని ఎలా ఉపయోగిస్తాము? ఇందులో ఒక అప్లికేటర్ ఉంది. దీని సహాయంతో మేము దీన్ని మా యోనిలో ఉంచుతాము. మొదట మేము టాన్పాన్ ను అప్లికేటర్లో ఉంచుతాము. తరువాత అప్లికేటర్ ను మీ 2 వేళ్ల మధ్య ఉంచి మరో చేతి సహాయంతో యోనికి నోటిని తెరవాలి. ఇప్పుడు అప్లికేటర్ ను యోనికి నోటిపై ఉంచి మీ వేళ్ల సహాయంతో దాన్ని లోపల నొక్కండి. దీని సహాయంతో టాన్పాన్ యోనిలోకి వెళ్ళుతుంది. టాన్పాన్ ను యోనిలో ఉంచేటప్పుడు మేము పూర్తిగా పడుకోవాలి. లేదా మేము మా కాళ్లను కుర్చీ యొక్క అంచు నుండి దూరంగా ఉంచాలి. లేదా ఒక కాలు కుర్చీలో ఉంచడం సులభం. సరే, కానీ దిది, ఈ టాంపాన్స్ ఎలా పనిచేస్తాయి? ప్యాడ్స్ ఎలా పనిచేస్తాయో అలా. ప్యాడ్లు లోదుస్తులపై పనిచేసినట్లే రక్తం యోనిలో నుండి బయటకు వచ్చి దానిపై పడుతుంది. కాని టాన్పాన్స్ రక్తం యోనిలో నుండి బయటకు రానివ్వవు. ఇది లోపల నానబెట్టుతుంది. అందుకే మీరు టాన్పాన్స్లో ఈత కొట్టవచ్చు. ఓహ్, నేను చూస్తున్నాను. కానీ దిది, మేము దీన్ని ఎలా మరియు ఎంత గంటలకి మార్చాలి? మేము 4 నుండి 6 గంటలలో దీన్ని మార్చాలి. దీనిని తీసివేయడానికి మేము దానికి అనుసంధానమైన తారను పట్టుకుని దాన్ని బయటకు లాగాలి. దాన్ని తీసివేసిన తర్వాత దాన్ని కాగితంలో చుట్టి చెత్తబుట్టలో వేయాలి. దాన్ని ఓపెన్ ప్రదేశంలో లేదా టాయిలెట్లో వేయకండి. ఇది చిన్నదిగా కనిపిస్తుంది, కాబట్టి మేము దీన్ని ఎక్కడైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. మేము దీన్ని నీటిలో వెళ్లడానికి ఉపయోగించవచ్చు. అంటే మేము బీచ్లో ఈత కొట్టడానికి వెళ్లవచ్చు. ఓహ్ వావ్, ఇది చాలా మంచి విషయం. కానీ దిది, మేము దీన్ని ఎక్కడ పొందాలి? మరి దీని ధర ఎంత? మేము దీన్ని వైద్య సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్ నుండి ఆర్డర్ చేయవచ్చు. మేము దీన్ని సులభంగా 100 నుండి 200 రూపాయలకు పొందవచ్చు. ఓహ్ వావ్ దిది, ఇది నిజంగా చాలా మంచి విషయం. అవును ఇది. కాని దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు మేము కొన్ని విషయాలను జాగ్రత్తగా చూడాలి. లేకపోతే దీన్ని ఉపయోగించడం అనేక సమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు మొదట మేము దీన్ని 8 గంటల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు. లేకపోతే ఇది టాక్సిక్ షాక్ సిండ్రోమ్కు దారితీస్తుంది. దాని లక్షణాలు ఇలా ఉంటాయి. ఉదాహరణకు అకస్మాత్తుగా జ్వరం, చలి, ముఖంపై చిన్న ఎరుపు మచ్చలు, శరీరంలో నొప్పి, తల తిరగడం, తక్కువ రక్తపోటు మరియు ఎరుపు కళ్ళు. ఈ అన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కాకుండా టాన్పాన్లను ఎక్కువసేపు ఉపయోగిస్తే మన శరీరంలో కాలినట్లు దురద మరియు సంక్రమణం వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి 6 గంటల తర్వాత టాంపోన్ను మార్చడం ముఖ్యమైనది. రెండవది, అధిక రక్తపోటు ఉన్న లేదా రక్తం వల్ల అలసిపోయిన మహిళలు, వారు దాన్ని తరచుగా మార్చుకోవాలి. లేకపోతే వారి దుస్తులపై రక్తపు మచ్చలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడవది, కాపర్ టీ ఉపయోగించిన మహిళలు, అలాంటి మహిళలు డాక్టర్ సలహా ప్రకారం దీన్ని ఉపయోగించాలి. నాలుగవది, టాన్పోన్స్ను సరిగ్గా ఉపయోగించకపోతే కడుపులో కొంచెం నొప్పి ఉండవచ్చు. ఐదవది, టాన్పోన్స్ను ఉపయోగిస్తున్నప్పుడు మాకు శారీరక సంబంధం ఉండకూడదు. ఓహ్, నేను చూస్తున్నాను. ధన్యవాదాలు దిది. ఈ రోజు కూడా నేను కొత్త విషయం నేర్చుకున్నాను. మీరు నాకు చెప్పకపోతే నాకు దీని గురించి ఎలాంటి సమాచారం రాదు. ఏ సమస్య లేదు నీతా, మీరు ఏదైనా కనుగొంటే నన్ను అడగండి. అవును దిది, ఖచ్చితంగా. సరే దిది, బై బై.